ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం 18వ క్లాస్లోకి వచ్చేసామన్నమాట. ఈ 18వ క్లాస్ ఏంటి అంటే మనకి ఉక్సు పట్టి ఎంత తీసుకోవాలి, కాజా పట్టి ఎంత తీసుకోవాలి, షేప్ బెల్ట్ అనేది మనం కొలిచి నిన్ననే తీసాము. దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా మనకి వివరణ అనేది ఉంటుంది. చక్కగా చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నేను కాజా పట్టిని రెడీ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, దీన్ని మనం విడిగా తీసేసి ఒరిజినల్లో చాలా మిగిలిపోయిందండి. ఎందుకంటే మనం ఒరిజినల్ కూడా సమానంగా తీసాం కాబట్టి చాలా మిగిలిపోయింది అనమాట. దీన్ని ఒక 3 ఇంచుల వెడల్పు మీద పీసు మనకి లైనింగ్ పీస్ తీసుకోవాలి, ఒరిజినల్ పీస్ రెండు తీసుకోవాలి. తీసేసుకొని దీన్ని ఇలా పెట్టేసి మంచిగా మనం ఒక సైడ్ మనం ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇలా 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 కుట్టేసుకుంటే చక్కగా మనకి కాజాల పట్టి అనేది రెడీ అవుతుంది. స్టాండర్డ్గా ఉండేటట్టుగా చేస్తున్నాను నేను పని. ఏదైనా కూడా ఒకేసారిగా కూడా వేయచ్చు, కాకపోతే మనం ఏంటంటే స్టాండర్డ్ పని నేర్చుకోవాలన్నమాట, ఓకేనా. ఇలా ఇలా చేసేసుకొని దీన్ని సమానంగా ఇలా కటింగ్ చేసేసి పెట్టేసుకోవాలి. మొత్తం కూడా 3 ఇంచుల వెడల్పు మీద ఉండాలి. ఎందుకంటే ఇంచున్నర కాజాల పట్టి ఉండాలి. ఎందుకంటే ఉక్సు పట్టి కాజా పట్టి పెట్టినప్పుడు కనీసం మనకి ఇంత వెడల్పన్నా లేకపోతే సందు అనేది కనిపిస్తూ ఉంటుంది టైట్నెస్ మీద, ఓకేనా. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే ఉక్సు పట్టి తయారు చేసుకోవచ్చు అనమాట. ఉక్సు పట్టి కంటే మనం ఒరిజినల్ తీసుకోవచ్చు, ప్లస్ ఇలా లైనింగ్ కూడా డైరెక్ట్గా వేయచ్చు. ఇది రెడీ చేసి ఉంచాను, నిన్న అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు షేప్ బెల్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఇలా పెట్టేద్దాం. చూడండి, ఇలా పెట్టేసి ఇంకొంచెం సరిపోకపోయినా కూడా ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి చక్కగా దీనికి సరిపడా క్లాత్ని తీయండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఇలా తీసేయండి. ఇలా తీసేసి దీన్ని కూడా ఇలా మనం తీసేసుకోవాలి. తీసేసి దీన్ని పక్కన పెట్టాలి. క్లాతులు మొత్తం కూడా చాలా ఉపయోగం ఉంటుందండి. ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఒక్కొక్క పార్ట్గా మనం దీన్ని తీసేసి మనం ఏం చేయాలంటే చక్కగా చూడండి, ఇలా రివర్స్ మీద దీన్ని పెట్టేసుకొని రెండు వైపులా కనిపించాలి అనుకుంటేనే ఇలా పెట్టండి. లేదు మనకి ఒకవైపే మనకి లోన లైనింగే ఉండాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి, ఓకేనా. ఇలా పెట్టేసి చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడం. పాదం మందం వెనక చేసి నీట్గా ఇలా గుంజి పట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోండి. కాకపోతే ఉక్సుల పట్టి అయినా కాజాల పట్టి అయినా ఏదైనా కూడా ఆపోజిట్ ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ ఆపోజిట్ వేసుకోవాలి మనం, ఓకేనా. ఇలా వేసేసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసి చక్కగా ఇలా నీట్గా మనం గీరాలన్నమాట దీన్ని, ఓకేనా. ఇలా నీట్గా గీరిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి చక్కగా ఎడ్జ్కు కుట్టు వేసుకోవాలి. లైనింగ్ బయటికి కనిపించకుండా ఇలా మనం చెయ్యి వెనక చెయ్యి ఇలా టైట్గా పట్టేసేయాలి. ముడత రాకుండా ఉంటుంది ప్రతి పని కూడా, ఓకేనా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా మొత్తం కూడా డబల్గా వేసుకొని చక్కగా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. 10 నిమిషాల కంటే ఎక్కువ తీయట్లేదండి, మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. చక్కగా చూసి నేర్చుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి, ఓకేనా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే డాట్స్ ఎలా వేయాలి ఫ్రంట్ పార్ట్స్కి అనే దాని గురించి వివరణ మీకు ఈరోజు ఇస్తాను. ఇవి 3 కూడా చక్కగా మనకి ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకి క్రాస్గా మనకి మెడపట్టీలు అనమాట ఇవి, ఓకేనా. ఇవి కూడా మనకి ఎలా తీయాలి అనేది నేను తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడే తీస్తే మనకు ముక్కలన్నీ పడిపోతాయి. ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం, కొన్ని గుర్తులు అనేవి పెట్టాము. కొన్ని గుర్తులు అంటే డాట్స్ వేసేటప్పుడు నేను మీకు హెవీ చెస్ట్ వాళ్ళకి ఎలా నేను దాని మీద ఈ డ్రాయింగ్ అంతా వేశానండి. ఈ డ్రాయింగ్ కాకుండా ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా. అయితే ఫస్ట్ మనం డాట్స్ పెట్టుకునే విధానం ఏంటంటే దీన్ని కొలుచుకొని 3 భాగాలు చేయాలి. అంటే 11 ఉందనుకోండి, ఈ 11లో 3వ భాగం ఎంత మనకి 3.5 అనుకుందాం, అంతేనా. 3.5 7, 7.5 3.5 10.5 అంటే మనకి 3.5
4 అలా ఉండాలన్నమాట. ఖర్చుతో కలిపేసి ఇక్కడికి 4 ఇంచెస్ మనం ఇది పెట్టేసుకోవాలి. అంటే కొంచెం ఈ 2 భాగాల కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. అది ఎవరికి చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అలా లేదు చెస్ట్ భాగం తక్కువగా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళకైతే ఇక్కడే పెట్టేయండి. ఓకేనా? ఈ 3.5 ఇంచులకే పెట్టండి. ఎందుకంటే మనం పట్టేది తక్కువే కాబట్టి మనకి ఇక్కడ గ్యాప్ అనేది తక్కువగా వస్తుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా పడతాం కాబట్టి అదే గ్యాప్ మీద మనకు ఆగిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా గీత గీసేసుకోవాలి. ఇలా గీత గీసేసి దీన్ని మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ అంటే 1 ఇంచ్, 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఇలా మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఈ డ్రాయింగ్ ప్రకారమే మనకి కటింగ్ అనేది ఉంటుంది. ఇక మిగతా డ్రాయింగ్ అంతా కూడా మీకు కనిపిస్తూనే ఉంది కదా. ఇది ఏంటంటే మనం అందాజాగా కూడా వేయొచ్చు. కాకపోతే మెయిన్ డాట్ ఏంటంటే ఇదేనమాట. ఇటు పడిపోవాలన్నా, పైకి ఎక్కాలన్నా, కిందికి ఉండాలన్నా, ఇటు పడిపోవాలన్నా. ఇప్పుడు కొంచెం హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్ ఉంటారు. వాళ్ళకేంటి మనం హెవీగా పట్టాలి. నార్మల్గా ఉన్న వాళ్ళకి నార్మల్గా, తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా. అంటే ఈ డాట్ పడతాం చూడండి, దానికన్నా తక్కువగా మనం పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకుంటే మనకు సరిపోతుంది. ఏదైనా ఈ బ్లౌజ్ మొత్తం కూడా ముందు భాగంలో ఏదైనా ఆధారం ఉంది అంటే దీన్ని బట్టే మనకి ఆధారం అనేది దొరుకుతుంది అనమాట. దీన్ని బట్టి ఇది వేస్తాము, దీన్ని బట్టి ఇది, దీన్ని బట్టి ఇది వేస్తాము. ఇది వేస్తేనే మనకి ముందు భాగం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% సెట్ కావడానికి కారణం ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ డాట్ అనమాట. ఇప్పుడు ఈ డాట్ వెడల్పు అనేది మనం తెలుసుకున్నాము. పొడవు ఎంత పెట్టాలి? ఇక పొడవు అనేది నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం పాయింట్ అనేది పెట్టుకోవాలి. పాయింట్ అంటే కొంతమంది కొలవాలి. మనం ఆది బ్లౌజ్ కానీ, బాడీ మెజర్మెంట్ కానీ, చెస్ట్ కొన అంటారనమాట. సిస్టర్స్కి ఇలా మనం ఆ బ్లౌజ్కి ఈ డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ కిందికి ఉందా, పైకి ఉందా, వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ చూసి చెస్ట్ కొన భాగానికి మనం ఇలా కొలవాలన్నమాట. ఆ సిస్టర్స్కి కొలిసి అది 9 ఉన్నా, 9.5, 10 ఉన్నా, 10.5 ఉన్నా కూడా అది ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలంటే మనం కటింగ్లో వచ్చేటట్టుగా చేసుకుంటేనే మనకి ఇక్కడ వస్తుంది. ఆ కటింగ్లో రావాలంటే ఎలా చేయాలి అనేది మాత్రం నేను ఇంతకుముందు కటింగ్లోనే చెప్పేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ గుర్తు అయితే ఇక్కడికి ఉంది. ఇక్కడికి మనం ముగించాలన్నమాట దీన్ని. ఓకేనా? ఇలా ముగించుకుంటే మనకి సరిపోతుంది. సేమ్ గుర్తులు ఇటువైపు కూడా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గుర్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ గుర్తుల ప్రకారమే ఇది కూడా మనం వేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. కొంచెం కూడా మార్పులు చేర్పులు లేకుండా వేసేయాలి. మీరు అచ్చుగుద్దండి. నేనైతే మాత్రం ఇంక ఇలాగే నాకు అలవాటు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం వేసేసుకోవచ్చు. డాట్స్ వేసేటప్పుడు ఈ 4th డాట్ కూడా ఎందుకు ఉపయోగమో నేను డాట్స్ వేసేటప్పుడు మీకు వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రతిదీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి పని కూడా చాలా విలువైందండి. రోజు కొంచెం కొంచెం నేర్చుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. నేను ఇది ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే మీకు కటింగ్ చేసేటప్పుడే నేను దీని వివరణ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చాను అనమాట. డబుల్ క్లాస్ చెప్పడం నాకు అంత ఇది కాదు, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది, నాకు టైం ఉండదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పలేదు. ఇక ఈ రోజు అయితే ఈ క్లాసేనండి. డాట్స్ ఎలా వేయాలి, డాట్స్ వేసిన డాట్స్కి మనం షేప్ బెల్ట్ ఎలా ఎక్కించాలి, అలా ఒక్కొక్క దాని ఏమిటి ఒకటి 10 నిమిషాలు డిస్కషన్. మనకి ఓన్లీ టైలర్స్ ఒక 10 మంది కూర్చొని డిస్కషన్ ఎలా చేసుకుంటారో అలాగే మన క్లాసులు నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక ఈరోజు కొన్ని ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నాను. డైలీ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి నెక్ డిజైన్స్ అండి. ఇవి అన్నీ కూడా పెళ్లి కూతుర్లకి మీరు ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే చక్కగా నెక్ డిజైన్స్ పెట్టొచ్చి 20 రకాలు అనమాట. ఇవి వచ్చేసి హ్యాండ్స్ డిజైన్స్ 10 రకాలు. ఇలాగే మీకు నార్మల్ కటింగ్ కాడ నుంచి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్, రోజా గారి నెక్ నార్మల్ ప్రిన్స్ కట్టు, హై నెక్ నార్మల్ ప్రిన్స్ కట్టు, సభ్యసాసి బ్లౌజు, స్ట్రైట్ ప్రిన్స్ కట్టు, డబల్ కటోరీ, సింగిల్ కటోరీ, మధుబాల బ్లౌజు, ప్రతి ఒక్కటి అలా మన దగ్గర ఒక 7-8 రకాల బ్లౌజులు ఉన్నాయన్నమాట. స్ట్రైట్ ప్రిన్స్ కట్తో పాటు నార్మల్ ప్రిన్స్ కట్టు అలా అన్నీ కూడా మనకి ఉన్నాయి. నార్మల్ బ్లౌజ్ కూడా ఉంది. దీన్ని నార్మల్ బ్లౌజ్గా కుట్టుకోవచ్చు, క్రాస్ కటింగ్గా కుట్టుకోవచ్చు, వెనకుక్సులు ముందుక్సులు అన్నీ పెట్టుకోవచ్చు. దీనికి నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు ఫోన్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఈ నెంబర్ వచ్చేసి రాసుకోండి, నేను చెప్తాను. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 955054419. గుర్తుంది కదా మీకు ఈ నెంబరు? మన కంపెనీ నెంబర్ అనమాట. 95505144419. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి బుకింగ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది ఎలా వస్తుందా, ఎంత పడుతుందా, ఎప్పుడు దాకా వస్తుందా అనేది నేను దాంట్లో మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇక అలాగే ఈ బ్లౌజులు మీరు ఇంకా కంటిన్యూగా బోటిక్ షాప్కి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. దాంట్లో ఏంటంటే ఒక 20 రకాల బ్లౌజులు నేర్పించాను. అసలు మిషన్ ఎలా తొక్కాలి, కొత్త వాళ్ళకు కూడా మనం ఎలా కుట్టాలి అనే దాని గురించి చాలా వివరంగా దాంట్లో ఉందండి. చక్కగా చూసి నేర్చుకుందరు. కానీ ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక 4000 ఫీజు అడుగుతుంది.
ఆ 4,000 మీరు ఫీజు పే చేస్తే ఆ 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ డే కానీ నైట్ కానీ మీరు జాబులు చేసే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడే మంచి ఆఫర్, మంచి ఛాన్స్ అనమాట అది. ఆ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు టైలరింగ్లో రాణించాలి అనుకునే వాళ్ళకి మంచి బంపర్ ఆఫర్ అనమాట. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. రేపు వచ్చేసి మనకి 19వ క్లాస్ అండి. మీరు చక్కగా మీరు రెడీగా ఉండండి. చెస్ట్ భాగం ఎలా వేయాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను.